ఇదిగోనండి, ఇదైతే ఎంట్రన్స్ గుమ్మవండి. ఇది ఈ ఇల్లు వెళ్ళా అనమాట అండి. వెళ్ళా తీసుకున్నారు స్వీటీ వాళ్ళు. మొత్తం 4 బెడ్రూమ్లు అనమాట అండి. కింద ఫస్ట్ కింద చూపించేస్తున్నాను. ఇదంతా హాల్ అండి. ఇదంతా హాల్ అండి. ఇదేమో టీవీ ఏరియా, ఇదంతానేమో సోఫా సెట్, లివింగ్ ఏరియా అనమాట అండి. ఇదంతాను ఇటు వచ్చేసి బయటికి అనమాట అండి. ఇది వాషింగ్ ఏరియా అండి. ఇదంతాను ఇంకండి మొన్న ఆక్సిజన్ మొక్క ఒకటి కొన్నాను అన్నాను కదా, ఇంకండి ఇక్కడ హాల్లో పెట్టాము. నిహాంత్ బాబు అయితే ప్రస్తుతానికి దాన్ని ఏం చేయలేదు. అంతా తర్వాత హాల్లోనే ఈ పార్ట్ డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ హాల్. 4 కుర్చీలు ఉండాలండి. 2 కుర్చీలు అయితే ఇరిగిపోయాయండి. షిఫ్టింగ్ లో మొత్తం ఈ 2 కుర్చీలు అయితే ఇరిగిపోయాయండి. మళ్ళీ తీసుకోవాలి. ఇదైతే ఇలాగా కబోర్డ్ అండి. ఇది గ్లాస్ ఐటమ్ అన్ని ఇందులో పెట్టేసాము. ఇంకా మొన్న నేను కొన్న ఐటమ్స్ ఇవన్నీ ఇందులో పెట్టేసామండి. నిహాంత్ బాబు అయితే ముట్టుకోవట్లేదు. ఇది మొత్తం గ్లాస్ ఐటమ్ అంతా ఇలా పెట్టామన్నమాట అండి. తర్వాత ఇంకో ఇది నిహాంత్ బాబుకి జాలితాయి మొత్తం టైట్ అయిపోయిన బట్టలు అండి. ఇవేమో అనపత్తి పట్టుకెళ్ళాలి, అక్కడ ఎవరికైనా ఇవ్వాలి. ఇది ఒక బెడ్రూమ్ అండి. కింద బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి. మేము వచ్చినప్పుడైతే మా రూమ్ ఇది. ఇదైతే దేవుడి కదండి. దేవుడి గది ఇలాగ వచ్చేస్తే ఇది వంట కదండి. ఇది ఇక్కడ ఈ బయట అయితే పని అమ్మాయి వచ్చినప్పుడు గిన్నెలు ఆ బయట తీయదు అనమాట. గ్రైండరు ఇలాగా పెట్టేసాము. ఇవ్వండి, ఈ పచ్చళ్ళు పట్టాను కదండి. ఇవన్నీని ఈ పచ్చళ్ళు అనమాట. వెళ్ళిపోయాయండి, బెంగళూరు వెళ్ళిపోయి మిగిలిన పచ్చళ్ళు అనమాట. ఏదైనా వేరే దాంట్లో తీసి ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకోండి వంటగది అయితే ఇలాగా ఉంది. ఇప్పుడు 2nd ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాము. ఇంకోండి ఇలా మెట్లు. అయితే ఇలాగా బయటికి ఇంకా 2nd ఫ్లోర్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఒక లివింగ్ ఏరియా. ఇక్కడ కూడా లివింగ్ ఏరియా అండి. ఇది లైట్ వేసి కానీ ఇది ఒక లివింగ్ ఏరియా అండి. ఇది ఒక లివింగ్ ఏరియా. రైట్ సైడ్ వచ్చేసి జాన్విత రూమ్ అండి. జాన్విత రూమ్ అయితే భలే ఉంటుంది. జాన్విత రూమ్ అండి. కార్ బెడ్. జాన్విత అయితే కార్ బెడ్ అండి. జాన్విత బాత్రూమ్. ఇంకా అదే ఫిక్స్ చేసేసుకుంది అనమాట అండి రూము. ఈ రూమ్ రాదే అని. కార్ బెడ్ ఉంది కదా, మరి కార్ బెడ్ ఉండడం వల్లే అది ఫిక్స్ చేసేసుకుంది. ఇంకా జాన్విత రూమ్ ఇది. ఈ లివింగ్ ఏరియా నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే స్వీట్ హాల్ బెడ్రూమ్ అండి. ఇది స్వీట్ హాల్ బెడ్రూమ్. స్వీట్ అయితే వర్క్ ఇక్కడ చేసుకుంటుంది. వాళ్ళ రూమ్ అయితే ఇది. అలాగే మళ్ళీ ఇలాగ వచ్చేస్తాయండి.
మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇంకో బెడ్రూమ్ అనమాట అండి. ప్రవీణ్ వచ్చినప్పుడు ఇందులో ఉంటాడనమాట అండి. ఇది ఇలాగ బయటికి, ఇది బాత్రూము, బాల్కనీ. ఇది బాల్కనీ అండి, చిన్న బాల్కనీ వచ్చింది దీనికి. ఇంకా బయట ఓపెన్ మునగ చెట్టు, మామిడి చెట్టు. ఇది మామిడి చెట్టు అండి. ఇది సందు ఉందా, పిల్లలు అయ్యి ఆడుకోవడానికి బాగుంటుందండి. మళ్ళీ ఇంకో రైట్ సైడ్ అయితే బాల్కనీ అండి. పైనుంచి చూస్తే మొత్తం వీధి కాపాడుతుందండి. ఇవన్నీ వెళ్ళాలన్నమాట అండి. భలే బాగుందండి, పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. ఇక్కడ సేఫ్టీ డోర్స్ కూడా ఇచ్చారు. ఇదిగోండి, ఇది సేఫ్టీ డోర్. ఇంకా అసలు సేఫ్టీ డోర్ అనమాట అండి, భయం ఉండదు. ఇలా గడేసుకొని లాక్ వేసుకోవటం. ఈ లైట్ ఇస్తుందమ్మా. గడేదో తర్వాత మళ్ళీ ఇలాగా టెర్రస్ మీద, మళ్ళీ టెర్రస్ మీదకండి. టెర్రస్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా సేఫ్టీ తలుపులండి ఇవి. ఇదిగోనండి చెప్పు. సోలార్ వాటర్ హీటర్ అండి. ఇది మొత్తం స్వీటీ వాళ్ళ గదుల్లోకి, అన్ని గదుల్లోకి మొత్తం హాట్ వాటర్ అనమాట అండి. ఇదిగోనండి, ఇది వాటర్ హీటర్ అండి. మొత్తం అన్ని గదుల్లోకి, బాత్రూంలోకి, సింక్లోకి, కిచెన్లోకి కూడా హాట్ వాటర్ అన్నమాట. అన్ని గదుల్లోకి హాట్ వాటర్ వచ్చేస్తాయండి. ఇదండి ఈ హోమ్ టూర్ అయితే ఎలా ఉంది, బాగుందండి. ఇది స్వీటీ వాళ్ళు అయితే కావాలని ఈ వెళ్ళ తీసుకున్నారండి. పిల్లలు అయ్యి ఇంకా సేఫ్టీగా ఉంటుంది, ఆడుకోవడానికి అవి బాగుంటుందని ఈ వెళ్ళ అయితే తీసుకున్నారండి. ఇదిగోనండి మీకు ఒకటి ముఖ్యమైనది చూపించాలి. ఇది ఏంటంటే అండి, నిహాన్తో బర్త్డేకి ప్రవీణ్ తన బ్లడ్ శాంపుల్ ఇచ్చి ఇలాగా ఆర్ట్ వేయించాడండి. మేనగోడల్ని పెట్టుకుని ఒక బర్త్డేకి అయితే తను అలాగ ఆర్ట్ చేయించాడండి బ్లడ్ తోటి. ఇప్పుడు అలాగా వస్తున్నాయి కదా, అదండి. ఇదండి ఈ హోమ్ టూర్ అయితే ఎలా ఉంది, బాగుందండి. ఇది స్వీటీ వాళ్ళు అయితే కావాలని ఈ వెళ్ళ తీసుకున్నారండి. పిల్లలు అయ్యి ఇంకా సేఫ్టీగా ఉంటుంది, ఆడుకోవడానికి అవి బాగుంటుందని ఈ వెళ్ళ అయితే తీసుకున్నారండి. ఇదండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.